రాగల దినములలో మీ భవిష్యత్ కోసం కలలు కంటున్నారా? దర్శనం చూస్తున్నారా? అయితే అవి నెరవేర్చబడటానికి బైబిల్ గ్రంథంలో నుండి ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనాన్ని బట్టి ఆయన వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నారు. అందులో రాయబడినట్లే, చేయుటకు వచ్చిన ఏ పనినైనను శక్తి లోపము లేకుండా చేయుము. మీరు ఒక బిజినెస్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు. ఒకవేళ మీరు చాలా సింపుల్ సాదాసీదా వర్క్ చేసే వ్యక్తులు అయి ఉండొచ్చు. మీరు చేసే పని ఏదైనప్పటికీ, మీరు స్టూడెంట్ అయి ఉండొచ్చు. మీరు చేసే పని ఏదైనప్పటికీ ఆ పని యందు పరిపూర్ణమైన వివేకముతోనూ, శక్తితోనూ, ప్రేమతోనూ చూడండి. ఆ వర్క్ను దైవికంగా చూడండి. వర్క్ ఆఫ్ గాడ్ అంటారు కదా. ఆ పని దేవుడై ఉన్నాడు అన్నట్లు, దేవుడే సమస్తాన్ని చూస్తున్నాడు అన్నట్లు మనం ఆ పనిని పూర్ణ వివేకముతోనూ దైవికముగాను మనం జరిగించాలి. సాకులు చెప్పకూడదు. సాకులు చెప్పేవారు ఎప్పుడూ ఏది సాధించలేరు. వారు కేవలం నిష్ఫలులుగా మిగిలిపోతారు అంతే. కానీ వర్క్ను ప్రేమించి పూర్ణ వివేకంతో మనం చేసినప్పుడు దేవుడు కూడా మనలను గౌరవిస్తాడు. 100% మనం చేస్తున్న పని మీద 100% కాన్సన్ట్రేషన్ పెట్టి మనం పనిని కొనసాగించాలి. ఎఫర్ట్ పెట్టాలి, కష్టపడాలి. అంతేకాకుండా ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం ప్రార్థనను కలిగి ఉండాలి. యేసయ్య పాదాల చెంత మనం చేస్తున్న ప్రొఫెషన్ ఏదైనప్పటికీ దేవుని పాదాల చెంత వేకువనే గడిపే లక్షణము మనకు ఉండాలి. ఆ రెండు మనం కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన కళ్ళ ఎదుట ఆ దర్శనములను, ఆ కలలను నెరవేర్చుట మనం చూడగలుగుతాము. హల్లెలూయా. భక్తుడైన యోసేపు జీవితంలో అతడు పొందుకున్న కళ నెరవేరింది. సింహాసనం మీద రాజుగా మనం చూస్తాం యోసేపుని. ఫరో అంటున్నాడు యోసేపుని గూర్చి, ఇజ్రాయేలీల ఈ రాజ్యమందు నీకు తెలియకుండా కాలైనను చెయ్యైనను మెదపకూడదు. ఫుల్ పవర్లో దేవుడు అతన్ని నడిపించాడు. దేవుడు ఈ మాటలు, ఈ వాగ్దానపు ఈ విషయాలు మీలో నెరవేర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.